అదిగో అక్కడ ఉన్నారు. వాళ్ళని చూస్తే సంతోషంగా ఉందా? అచ్చం ప్రాణాలతో ఉన్నట్టే ఉన్నారు కదూ. ఓ వావ్, ఇది ఓకే. ప్రాణాలతో ఎవరన్నా ఉన్నారా? లేరు, ఓన్లీ చనిపోయిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలతో చాలా మంది ఉంటే దీన్ని అడవని ఎవరు చెప్పరు కదా. అందుకనే అడివా. మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ మట్టి గుడిసెల్లో జీవిస్తూ ఉంటారు, ఏదైనా మురికైతే ఆకులతో తుడుచుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళ? అవునా? మేము అది కూడా చెయ్యం. అయిపోయింది. అయిపోయింది. ఒక్క నిమిషం, మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారా? వద్దు వద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు కూడా వచ్చేయండి, అందరూ వెళ్ళిపోదాం. వెళ్ళిపోతాను. సరిగ్గా వెళ్ళి చేరుకుంటానో లేదో తెలీదు, కానీ నేను ప్రయత్నం చేసి చూస్తాను. చెప్తున్నాను కదా. చూడగలుగుతున్నాను. కాస్త ఆగు అలెక్స్. ఇలా అనుకోకుండా జరిగింది. మనం ఏం చేయగలము? మనల్ని కావాలని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరు వదలరు. ఇక్కడ మనం చిరిగిపోయామని తెలిస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి మనల్ని సేవ్ చేస్తారు. వాళ్ళు ఈ పాటికి మనల్ని వెతకడానికి బయలుదేరే ఉంటారు. ఓకే బాయ్స్, బ్రేక్ఫాస్ట్ కి మనం చల్లగా సూషి తినబోతున్నాం. రికో, భయంకరమైన ఈ అడవి ద్వీపంలో నా ప్రాణం పోవడానికి ముందు మెల్మన్ మాన్క్వెట్స్ అయిన నేను నా చివరి ఆశని మీ అందరికి చెప్తాను. ఈ ద్వీపంలో నాకెంత ఆస్తుందో దాన్ని మీరు షేర్ చేసుకుంటారు. సారీ అలెక్స్. హే, ఇదే బాత్రూమ్ ఏంటి? మంచి పని చేసావు మెల్మన్, నీకు కావాల్సిన ఏర్పాటు చేసుకున్నావు. కాదు, ఇది బాత్రూమ్ కాదు, ఇది ఒక సమాధి. మెల్మెన్ ని తన సమాధికే నువ్వు పంపించేశావు. ఇప్పుడు నీకు సంతోషమా? ఆ ఊరికే కామెడీ చేయకు. ఇది మన అంతం కాదు, ఇదే మనందరి ప్రారంభం. మనకు జరిగిన వాటిలో మంచి విషయం ఏది అంటే అది ఇది మాత్రమే. మనకు జరిగిన వాటిలో ఇది మంచి విషయం కానే కాదు. అర్థమైందా? అవును, నీ పుట్టినరోజు వేడుకగా మా అందరికి ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఏర్పరించావు. నువ్వెందుకు నీ ఆశ గురించి మాకు చెప్పావు? చెప్పుండకూడదు. ఒక నిమిషం నుండి నేను విషయం మీకు చెప్పననే చెప్పాను, గుర్తుందా? మీరే చెప్పమని నన్ను బలవంత పెట్టారు. సారీ. అంతేకాదు, ఇది మనకి దారుణమైన పరిస్థితి కాదు, ఇది మనకి చాలా మంచి విషయం. చుట్టూ చూడండి, ఎక్కడ పెంచెస్ లేవు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా ఈ చోటు చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ చుట్టూ మనకు బాగా. సరే, ఇంతటితో దీన్ని ఆపేస్తావా? ఇది ఈ దీవిలో నీ భాగం, ఇక ఇది ఈ దీవిలో మా భాగం. నీ కష్టమైన భాగంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేయొచ్చు, చిందులు వేయచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక ఇటుపక్కుండే భాగంలో మాత్రం కష్టపడే వాళ్ళు, ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఎప్పుడు మంచిగా బతికే వాళ్ళు. ఓకేనా? కాలు పెట్టకో, వెనక్కి వెళ్ళు. ఓకే, మీరు మీ ప్రదేశంలో ఉండండి, నేను నా ప్రదేశంలో ఉంటాను. మీకు సాయం అవసరం అయితే నన్ను పిలవండి, అప్పుడు వస్తాను. ఈ దీవిలో ఉన్న మంచి ప్రదేశం ఇది మాత్రమే. నేను ఇక్కడ జాలీగా మంచి భాగం కాదు, ఇది దీవి మంచి భాగం. మేము తిరిగి వెళ్లేంత వరకు ఈ భాగంలో చాలా హ్యాపీగా ఉండబోతున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే దీవిలో మంచి భాగం. బాగా గుర్తుంచుకో, నిన్నక్కడే పాతి పెట్టేస్తారు, తెలుసుకో. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడకు, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. దీన్ని చూడగానే మార్చికి నోట మాట రాకూడదంతే. బిడ్డ బాగా కష్టపడుతున్నాడు, కానీ నేను లేకుండా ఏమీ చేయలేవు. అదేమీ అంత గొప్పగా లేదు. చాలా సేపటిగా ఒకే యాంగిల్ లో నుంచున్నాను. ఇంకా ఎంతసేపు ఇలా పోజ్ ఇవ్వాలి? పని పూర్తయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఎంత పెద్ద రెస్క్యూ బోట్ అయినా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ఇంత పెద్ద బొమ్మ ఖచ్చితంగా వాళ్ళ కంట పడుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఈ